ఇలాంటిది కాకుండా నాకు ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అంటే మనకి మగ్గం వర్క్ ఫ్రేమ్స్ ఉంటాయి కదండి. ఇది ఒక టిప్ అండి మీకు, మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను. మనకి శారీ పాడవకుండా మన ఫ్రేమ్ని కింద ఇలా మనం ఏదో ఒక క్లాత్, నేనైతే కనుక మన దగ్గర ఆల్రెడీ దీన్ని నాడా అంటారు కదండి, మనకి మిషన్ షాప్స్లో వాటిలో దొరుకుతుంది కదా, దాంతో నేను ఇట్లా చుట్టా. ఎందుకని అంటే మనకి శారీ పాడవకుండా. శారీ అనేది శారీ అనే కాదు, మనం ఏది వేసినా, వర్క్ చేసినా, పెయింట్ వేసినా, ఏది వేసినా మనకి ఏమవుతుందంటే కింద దాంతోనే మనం కింద ఇక్కడ పెడతాం. పెట్టినప్పుడు మనకి శారీ అనేది కొంచెం ఒత్తుకున్నట్టు అట్లా అయ్యి శారీ కొంచెం పీసులు రావటం అలా అవుతుంది. అలా అవ్వకుండా ఉండటానికి ఇలా మనం చుట్టుకుంటే ఫ్రేమ్కి మనకి శారీ, ఎలాంటి శారీ అయినా పాడవదు. ఎలాంటి శారీ అయినా పాడవదు, మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చక్కగా. ఎంతసేపు మనం ఇప్పుడు కొన్ని శారీస్కి వెంటనే ఫ్రేమ్ పెట్టిన వెంటనే తీసేయాలి, ఎందుకంటే శారీ పాడవుతుందేమో, శారీ పాడవుతుందేమో తొందరగా తీసేయాలి, లేకపోతే ఇట్లా అయితే కొంచెం పీసులు వస్తుంది, లేకపోతే అక్కడ అరలాగా పడుతుంది, అలా అనిపిస్తూ ఉంటుంది మనకి కొంచెం డౌట్గా. అలా పడకుండా ఉండటానికి ఇది మనం ఫుల్ నైట్ ఉంచుకున్నా కానీ మనకి శారీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ అవ్వదు, ఎందుకంటే మనకి కింద సపోర్ట్ ఉంది ఫ్రేమ్కి. ఇవి చెక్క ఫ్రేమ్స్ కదా, అందుకని ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చూపించానండి. ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అయితే ఓకేనండి.